పల్నాడు జిల్లా 2025 వార్షిక ప్రగతి న్యూ ఇయర్ అభివృద్ధి అవకాశాలపై కలెక్టర్ కృతికా శుక్లా వివరణ ఇచ్చారు. రెండేళ్లలో పల్నాడు జిల్లా గణనీయమైన అభివృద్ధి చూడబోతోందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 200 ఎకరాల్లో నాగార్జున సాగర్ విమానాశ్రయ నిర్మాణానికి అనుమతి వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంకి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా మన జిల్లాకు 2వ ర్యాంకు దక్కిందన్నారు. ఇప్పటికీ చేసేసాం. అంటే అన్ని పథకాలు సివిల్ వర్క్స్ ఉండొచ్చు, రిమైనింగ్ స్కీమ్స్ ఉండొచ్చు, అన్నిటికీ ఖర్చు పెడుతున్నాం. ఏది మన దగ్గర ఆగట్లా, ఖర్చు పెట్టి ఇంకా ఫండింగ్ అడుగుతున్నాం. మీటింగ్ లో చెప్పాను, మిగతా జిల్లాలో పెంచకపోతే దయచేసి పల్నాడు జిల్లాకి డైవర్ట్ చేయండి. దానికి కూడా హెచ్ఓడీస్ ఒప్పుకున్నాం. దట్ ఎక్కడెక్కడ లెస్ యూటిలైజేషన్ ఉంది, వీ విల్ గివ్ యువర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజ్ చేయండి. సీఎం గారు కూడా చెప్పారు. దాంతో పాటు మేజర్ ఇండికేటర్ మన జిల్లాకి, మీ అందరికీ తెలుసు కొంచెం బ్యాక్వర్డ్ జిల్లా, బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ జిల్లాకి ఫోకస్ ఎక్కువ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా. ముఖ్యంగా మాచర్ల, గురజాల, వినోకొండ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీస్. మనకి ఇండస్ట్రీస్ లేదు, సర్వీస్ సెక్టర్ తక్కువ, హార్టికల్చర్ లేదు. సో ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. 91%. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.